ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఈ రోజు మన ఎంపీ ఎలక్షన్ కి మన అభ్యర్థి వంశన్న ఎలక్షన్ ప్రచారం కోసం ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను. దానికి కారణం మీరే. ప్రతి గ్రామంలో, రాజాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో మహిళలు మీ బిడ్డ అని నాకు ఓటేసి గెలిపించారు. అవునా కాదా? మీరే కదా గెలిపించింది కాదా? మరి దేనికి గెలిపించినారు? మన మండలము, రాజాపూర్ మండలము, రంగారెడ్డి కూడా వాసి మన పక్కనే మన గ్రామం అని చెప్పి రాజాపూర్ మండలంలో ఓట్లేసి మీరు గెలిపించినారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాను. వెళ్ళినప్పుడు మిర్జిల్ మండలం లీడ్ ఎంత వచ్చింది అని అన్నాడు. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి మాట, అన్న మీరు నిలబడ్డ ZPTCగా నిలబడ్డప్పుడు మిమ్మల్ని గెలిపించింది మిర్జిల్, కానీ ఈ ఎలక్షన్లో మాత్రము మిర్జిల్ కన్నా ఎక్కువ నాకు లీడ్ తీసుకొచ్చింది నా సొంత మండలం రాజాపూర్ మండలం. మళ్ళీ ఓటు దేనికి వేస్తారు? 6 గ్యారెంటీల కోసం. ఇల్లు కావాలన్నారు. ఇళ్ళకి ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఇల్లు కావాలో నాకు తెలుసు. రాగాపూర్లు ఎక్కడ కావాలనో, చొక్కంపేటలు ఎక్కడ కావాలనో, దొండ్లపల్లిలు ఎక్కడ కావాలనో, అట్లనే రాజాపూర్లు ఎక్కడ కావాలనో, బోడగుట్టలు ఎక్కడ కావాలనో, కల్లెపల్లిలు ఎక్కడ కావాలనో, ఇదిగాన్పల్లిలు ఎక్కడ కావాలనో, మల్లెపల్లిలు ఎక్కడ కావాలనో, సింగమ్మగూడ తాండలు ఎక్కడ కావాలనో, ఖానాపూర్లు ఎక్కడ కావాలనో, ముద్రేడుపల్లిలు ఎక్కడ కావాలనో, మల్లెపల్లిలు ఎక్కడ కావాలనో, ప్రతి గ్రామంలో ఇల్లు ఎక్కడ కావాలనో నాకు తెలుసు. ఎవరికి రేషన్ కార్డు కావాలో నాకు తెలుసు. ఇది నా మండలం, ఇది నా సొంత మండలం. మళ్ళీ ఈసారి మంచి మెజారిటీ ఇస్తారా? చెన్నవల్లిలో చెన్నవల్లి వాళ్ళు ఉన్నారా? చెన్నవల్లి వాళ్ళు చేతులు ఎత్తండి. హై టెన్షన్ మారిపోతుంది అన్నారు. మార్పిడి అవుతుందా లేదా? కొత్త పోలు వచ్చినాయా లేవా? కళ్ళపిల్లలు ఉన్నారా? కోతలు పోయినాయా లేవా? నీకు సగం కోత చెన్నవల్లికి పోయినాయి. ఇప్పుడు ఎక్కడ పట్టియాలి? మీ ఊళ్ళో కూడా ఉన్నాయా? సరే, సగం మంది ఆ కోతులు పారిపోయినారు. ఆ కోతులు ఎక్కడ పోతున్నాయి తెలుసా? బీఆర్ఎస్ నుంచి బీజేపీకి. అవునా కాదా? ఆ బీఆర్ఎస్ కోతులు అంటుండ్రు, అనిరుద్ రెడ్డి ఇక్కడ ఉండని మమ్మల్ని చెరువులు కబ్జా చేస్తే పట్టిస్తాడు, గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తే పట్టిస్తాడు, ఇంకా బీఆర్ఎస్ పోయింది, మా రాజాపూర్ మండలంలో మహిళలు మనం బొందబెట్టినారు, ఇప్పుడు బీజేపీకి పోతే ఏమైనా అవుతుందా అని ఆలోచిస్తుందంట. మీరు ఎక్కడ కనబోని మిమ్మల్ని మాత్రం నేను వదలను. గవర్నమెంట్ పొలాలని కాపాడే బాధ్యత మనది. ఎందుకు తెలుసా? రేపు మీ పిల్లలకి ప్లాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి? పోయినసారి ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తం గవర్నమెంట్ భూములంతా దోచుకున్నాడు. ఇంకొక ఆయన ఇక్కడ ఉన్నాయన చెరువులు దోచుకున్నారు. మన 5,000 ఇస్తుంటారు అందరికీ, చనిపోయిన వాళ్ళకి. ఏంటి చెరువులు దోచుకోనా? నేనేమో కష్టపడిన ఇస్తున్నాను. ఇంకొక ఆయన ఒక మాట అన్నాడు ఈ గ్రామంలో, మీ అత్తగారు ఆస్తి ఇస్తే నువ్వు ఖర్చు పెడుతున్నావు అని. మీ అల్లుళ్ళకి పైసలు ఇయ్యరా మీరు? మీ అల్లుళ్ళకి భోజనం పెట్టరా? మీ అల్లుళ్ళకి బట్టలు ఇప్పియరా? కానీ నేను రూపాయి తీసుకోలే, వదిలేసి అన్ని ఉంది. మా మామ ధనవంతుడు, ఆయనని వదిలేసి మీ దగ్గర జొన్న రొట్టె తొక్కు తినేదానికి మీ దగ్గరకు వచ్చిన. అట్లాంటి నా పైన నిందలు వేస్తున్నారు. ఇక్కడ భూమి కబ్జా చేస్తానా? మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఆ శ్రీనివాస్ గౌడ్ పాత మినిస్టర్ గవర్నమెంట్ భూములు, దేవుని భూములు కబ్జాలు చేస్తే రంగారెడ్డిగూడెంలో 110 ఎకరాలు మా తాత దేవుని గుడికి ఇస్తే బోర్డులు పెట్టించి దేవుణ్ణి పొలాలని కాపాడినాను. అదే పైసలు కావాలంటే అమ్మేస్తున్నాను. ఒక్క మాట చెప్తున్నాను, మీ బిడ్డనన్నాను, మీ బిడ్డకు ఓటు ఏమన్నారు, గెలిపించినారు. మీ బాధ నాకు తెలుసు. 4 నెలలు అవుతుంది, ఇండ్లు ఏమైనాయి అంటున్నారు, బస్సు ఏమైందని అంటున్నారు, రేషన్ కార్డు ఏమైంది, 2,500 పెన్షన్ ఏమైందని అంటున్నారు. మీ బిడ్డగా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తా. దానికి నాకు బలం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఎవరో తెలుసా?
ఎవరో తెలుసా? మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోతాం చెప్పు? తల్లి దగ్గరికి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినాను, నాకు ఇంకా రెట్టింపు ఓట్లేసి రాజాపూర్ మండలి నుంచి ఎక్కువ మెజార్టీ ఇవ్వండి, ఎక్కువ ఇండ్లు ఇక్కడ తీసుకొస్తా, ఎక్కువ నిధులు తీసుకొస్తా, ఎక్కువ ఇండ్లు శాంక్షన్ చేయిస్తా, రేషన్ కార్డు ఇప్పిస్తా. 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. వేరే కాన్స్టిట్యూన్సీలా ఇంద్రమ్మ కమిటీలు వేస్తున్నారు, 10 మంది మొగోళ్ళని వేస్తున్నారు. నేనేమో 5 మంది మహిళలను ఖచ్చితంగా వేయాలనుకున్నా. మీకు బాగా గుర్తుంటుంది, నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీరే మహిళలు నాతో తోడుగా ఉన్నారు. నేను దీక్ష చేసినప్పుడు కూడా రాజాపూర్లో ఈ మహిళలే మీరే నాతో తోడుగా ఉన్నారు. మీరు తోడుగున్నంత వరకు నేను పని చేస్తూనే ఉంటా, మీకోసం చేస్తూనే ఉంటా. అన్ని వదులుకొని వచ్చినాను. ఇంకొకటి అంటారు, నువ్వు చెరువుల పైన దానిపైన ఎందుకు చూస్తున్నావో, నీకు కావాల్సిన 5 కోట్లు ఇస్తారంట. నాకు 5 కోట్లు నన్ను ఇచ్చి కొంటారంట. నన్ను కొనగలుగుతారా? నన్ను ఎవరైనా కొనగలుగుతారా? సిగ్గుండాలి వాళ్ళకి. 5 కోట్లు ఇస్తారంట నాకు. నా ఎలక్షన్లకి ఎవరి దగ్గర తీసుకోలేదు, నేను నిజాయితీగా చెప్తున్నా. ఏ గుడిలోకి రమ్మంటే వస్తా. అవినీతి చేయలేదు, అవినీతికి దూరంగా ఉన్నాను. మీరు ఈసారి ఓటేయండి. పోయినసారి 15,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 50,000 మెజార్టీ ఇప్పియండి. ఇంకా అవినీతికి దూరం ఉంటాను. ఆ దొంగలను అందరినీ పోలీస్ స్టేషన్ ముందు నిలబడతాను. మొన్న బాలనగర్లో ఆ దొంగలంతా వచ్చిందా లేదా? చెరువులు కబ్జా చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టి మీ బిడ్డ ఇలా అనిరుద్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చింది. నేనంట చెరువుల దగ్గర పోయి ప్రెస్ మీట్లు పెట్టొద్దంట. అరే, చెరువుల దగ్గర పోతేనే కదా మీరు కబ్జా చేసింది బయటికి వస్తుంది. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఇండ్ల కోసము, పెన్షన్ల కోసము, రేషన్ కార్డుల కోసము, 6 గ్యారంటీలు అమలు అయ్యేదానికి. మళ్ళీ ఆ రోజు మాది ఇచ్చిన ఇదిగాన్పల్లిలా రంగారెడ్డిగూడ నుంచి కల్లపల్లి నుంచి ఇదిగాన్పల్లి రాజాపూర్కి ఒక యూ షేప్ నెక్లెస్ రోడ్ లాగా డబుల్ రోడ్ తీసుకొస్తానను 30 కోట్లతోని ఆ రోడ్డు శాంక్షన్ చేయించినాం. దాని తర్వాత రంగారెడ్డిగూడ నుంచి ఖానాపూరు, తిరుమలాపూరు, మన తిరుమలాపూర్ నుంచి వచ్చేస్తాం. ఎందుకంటే దొండపల్లి, చొక్కంపేట, రాఘాపూర్ పైన కొంచెం కోపంతో ఉన్నాను. కొంచెమే కోపం, ఎక్కువ లేను. ఇంకా బాంచం దొర అని తిరుగుతారా మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను. రాఘాపూర్, చొక్కంపేట, దొండపల్లి అని కాలం మారింది. నేను కూడా దొర బిడ్డని, కానీ నీ బిడ్డలుగా పనిచేస్తున్నాను. కానీ ఇక్కడ ఇంకా కాళ్ళు మట్టుకోవాలి, మొక్కాలి. 5 మీకు ఇండ్లు వస్తాయి. ఇప్పుడు గెలిచింది అనిరుద్ రెడ్డి. ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం లేదు. మీ బిడ్డని ఆ 3 గ్రామాలకు చెప్తున్నాను, ఈసారి మంచి మెజారిటీ ఇవ్వండి. మీరు కూడా మీకు ఇల్లు కేటాయిస్తాను. డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయితే ఆ సన్యాసులకు డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ చాటమే కాలేదు. వాళ్ళకి ఎలక్షన్ల ముందు కూడా చూపించారు, లక్ష్మాడిని కల్పిస్తే ఇల్లు ఇస్తామని. అరే, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేయాలి. ఎలక్షన్లప్పుడల్లా ఇల్లు ఇస్తామని మోసం చేయొద్దు. చొక్కంపేట, దొండపల్లి, రాఘాపూర్కి చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ అక్కడ తయారు ఉంది. మీ నాయకుడు మీకు ఇవ్వలేదు. నేనిప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిజంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను. మళ్ళా బస్సు మొన్న చెప్పినారు, రంగారెడ్డిగూడెం దగ్గర బస్సు ఆగుతలేదని. ఎవరి రంగారెడ్డిగో 3 మనది ఖచ్చితంగా. అక్కడ బస్సు ఆగకుండా నా ఇష్టం పోదా? మీరే అంటారు ఎమ్మెల్యే ఊరు కాడ బస్సు ఆగుతలేదని. అక్కడ కూడా బస్సు ఆపుతా. వంశన చెప్తాడు అసలు బస్సులు ఎందుకు లేవో, ఎందుకు బస్సులు వస్తలేవో వంశన చెప్తాడు. ముదిరేడుపల్లి కాడ కూడా బస్సు ఆపిస్తా. హైవే రంగారెడ్డి కూడా బస్సు ఆపిస్తా. నేను ఒక్కనే ఆపగలుగుతా. ఈరోజు సాయంత్రము మన రవాణా శాఖ మంత్రి వర్యులు దావతుందంట రాత్రికి. వెళ్తా, నేను శివసేన ఉద్యమం వెళ్తాము. పోయి ఆయన స్టేజ్ పైన చేతులు పట్టుకొని రంగారెడ్డిగూడెంలో ముద్రేడుపల్లి దగ్గర బస్సు ఆపాలని చెప్పి శివసేనకు మనం బస్సు అడగాల్సిందే. వీళ్ళ కోసం మంచి మెజార్టీ ఇవ్వండి.
ఆ బస్సులో మీతో నేను కూడా ఎక్కి హైదరాబాద్ వస్తా. ఇంకా మనసులో ఏమి పెట్టుకోకండి, మనసులో ఏమి పెట్టుకోకండి. మంచి మెజార్టీ ఇవ్వండి. పని చేస్తాను, మీకోసం పని చేస్తాను, మన కోసం పని చేస్తాను, మన మండలం రాజాపూర్ కోసం పని చేస్తాను. అమ్మా ఇంకొక మాట ఇచ్చినాను, గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ వచ్చి నేను ఎమ్మెల్యే అడుగుతా, శాంక్షన్ అయినాయి. ఇంకా పనిచేస్తాను. ప్రతి గ్రామం పోయినప్పుడు కొంతమంది నన్ను తిట్టండి, మీరు ఎంత తిడితే అంత పని చేస్తా చెప్తున్నా. ఎవరు నన్ను ఏమనుకుంటే ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చుంటా. కాబట్టి పని చేయాలంటే మీరు నా కుటుంబ సభ్యులు, మీరు నన్ను ఎప్పుడైనా అడగొచ్చు, నేను పని చేస్తాను. ఇంకోటి బీజేపీ వాళ్ళు వస్తేనంట ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తారంట. మీకు అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? టీవీలో వచ్చే ఫోన్లు ఉన్నాయా? దాంట్లో యూట్యూబ్లో కొట్టండి అమిత్ షా అని. ఈసారి బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తారంట. ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్ తీసేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. వంశాన్ని గెలిపియండి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, మన రిజర్వేషన్ కొనసాగుతుంది, ఎవ్వరు రిజర్వేషన్ తీయలేరు. ఇంకా ఏమున్నాయి మీ ఇబ్బందులు? కరెంటు బిల్లు కట్టకండి, ఎవరుంటే ఇంటికి పంపండి. అమ్మ ఇదిగానపల్లి అన్ని చెప్తా, ఇప్పుడు ఇక్కడ బాబు కల్లెపల్లి ఇదిగానపల్లి స్కూల్ కి, గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారు. ఈ జూన్ లో వాళ్ళకి ఖచ్చితంగా బూట్లు నా సొంతంగా ఇప్పిస్తామా, మీ పిల్లలకి ఖచ్చితంగా ఇప్పిస్తాం. తాండలలో శివరాల గుడికి ఇస్తా అన్నా, కొన్ని గుళ్ళకి ఇస్తా అన్నా, ఖచ్చితంగా చేస్తాను. బస్ రైలు నేను ఆపుతాను, మంచిగా నన్ను గెలిపిన ఆపుతాడు, అది కేంద్రాన్ని. నేను బస్సు ఆపుతా, ఈ అన్న బాలకృష్ణ వాళ్ళ చేయి అడ్డం పెడతాడు, ఆగుతాడు. బాలకృష్ణ ఆపుతాడు కదా బస్సుని, అన్నని గెలిపియండి, రంగారెడ్డికి వస్తాడు, చేయి పెడతాడు అని ట్రైన్ కూడా అంత ఆపుతాడు. కాబట్టి ఇప్పుడు మన కాబోయే ఎంపీ, నాకు తోడుగా అవినీతికి అంతం చేసే వ్యక్తి మన కాబోయే ఎంపీ. ఈరోజు మన వంశంలో కానీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నన్ను దీవించినారు, నన్ను గెలిపించినారు, నేను ఎమ్మెల్యే అయినాను. ఇప్పుడు నాకు తోడుగా మా అన్నను కూడా గెలిపేయండి, ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. ప్రతి ఇంటికి చెప్పండి అమ్మా, ప్రతి ఇంటికి మనకు ఓటేయండి. నా సొంత మండలం, అన్ని మండలాల కన్నా ఎక్కువ రాజాపూర్ మండలం, మన సొంత మండలము ఎక్కువ లీడ్ కావాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు వంశనం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మైక్ సార్ జడ్చర్ల గౌరవ శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు శివసేనారెడ్డి గారికి, రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాజాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ కూర్చున్నటువంటి రాజాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి, ఇవాళ జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా, జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడానికి ముఖ్య కారకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా తల్లి, వివిధ రాజాపూర్ మండలంలో ఉన్నటువంటి అనేక తాండాల నుంచి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
మీరందరూ కూడా ఇంత ఎండ ఉన్నా గాని, ఇంత ఇబ్బంది అయినా గాని, మీరందరూ మీకు ధూపైతున్నా గాని, నీళ్ళకి ఇబ్బంది ఉన్నా గాని, మీరందరూ కూడా మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి నన్ను దీవించనీకే ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికలల్లా అనిరుద్ రెడ్డి గారిని దీవించిండ్రో, ఆశీర్వదించిండ్రో, గెలిపించిండ్రో, ఈ ఎంపీ ఎలక్షన్లల్లా నన్ను ఆశీర్వదించనీకే, నన్ను దీవించనీకే, నన్ను గెలిపియనీకే మీరందరూ మీ ఊర్ల నుంచి, మీ తండాల నుంచి రావడం జరిగింది. నిజంగా మిమ్మల్ని అందరిని చూసి సంతోషపడుతూ నా కోసం వచ్చినందుకు, నన్ను గెలిపియనీకే చెయ్యి గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియనీకి వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇందాక మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పిండ్రు. మీకు రావాల్సినటువంటి పథకాల గురించి చెప్పిండ్రు. ఇవాళ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అయినందుకు, రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినందుకు మీకు అందరికీ కూడా ఫ్రీగా బస్సుల ప్రయాణం చేసే అవకాశం దక్కుతుంది. మీకు అందరికీ కూడా ఇంతకుముందు ఎవరికన్నా ఆరోగ్యానికి ఏమైనా సమస్య ఉంటే, ఎవరికన్నా గుండె జబ్బు వచ్చినా, ఊపిరితిత్తులకు జబ్బు వచ్చినా, కిడ్నీ ఫెయిల్ అయినా, యాక్సిడెంట్ల బొక్కలు ఇరిగినా, పెద్ద దవాఖానకు పోతే లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. మన దగ్గరనేమో పేదోళం కాబట్టి లక్షల రూపాయలు మన దగ్గర లేకపోతే, లక్షల పైసలు లేవు కానీ మన పిల్లలని, మన ఇంటోళ్ళని కాపాడుకోవాలనే తపనతోటి మన దగ్గర పైసలు లేకపోతే మనకుండే భూమి కుదవబెట్టి మనం పైసలు తెచ్చుకునేటోళ్ళం. మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మనం పైసలు తెచ్చుకొని మన పిల్లలకు హాస్పిటల్ ఖర్చులకు కట్టి అప్పుల పాలయ్యేటోళ్ళం. కానీ అలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ 10 లక్షల రూపాయల గుండె ధైర్యం ఇవాళ మన దగ్గర ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరికి ఏమైనా, ఎన్ని లక్షల ఖర్చు అయినా, గుండె జబ్బు వచ్చినా, ఊపిరితిత్తుల జబ్బు వచ్చినా, హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పోయినా ఒక్క పైసా తీసుకోకుండా 10 లక్షల వరకు మన పేదోళ్లకు ఫ్రీగా చికిత్స చేసేటువంటి పథకం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన పేదలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిండు. మీకు అందరికీ తెలుసు, వెనకటికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉండే తల్లి? 400 ఉండేనా? కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, సోనియా గాంధీ రాజ్యం నడిచినప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 400 ఉండే. ఇవాళ ఎంతైంది? నరేంద్ర మోడీ వచ్చి, పువ్వు గుర్తోళ్ళు వచ్చి 400, చెయ్యి గుర్తోళ్ళు ఉన్నప్పుడు 400 ఉన్న సిలిండరు పువ్వు గుర్తోళ్ళు వచ్చి 1200 చేసిండ్రు. ఇవాళ మళ్ళా పువ్వు గుర్తోళ్ళు వచ్చి మోపైన ఎలక్షన్ రాగానే మా కోట్లు అయ్యి అంటున్నారు. వాళ్ళ కోట్లు వేస్తే ఏమైతే తెలుసా? 400 ఉన్నది 1200 సిలిండర్ అయింది. ఇప్పుడు 1200 ఉన్నది 2500 అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది? మీకు అందరికీ కూడా 1200 పువ్వు గుర్తోళ్ళు చేస్తే చెయ్యి గుర్తు వచ్చి 500 రూపాయలకి మీకు సిలిండర్ ఇస్తామంటే మళ్ళా పువ్వు గుర్తోళ్ళు పోయి కంప్లైంట్ చేసి అట్లెట్లు ఇస్తారు, ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వద్దు, ఎలక్షన్ అయిపోయేదాకా 500 సిలిండర్ ఇవ్వద్దని ఆపిండ్రు. అంటే 400 సిలిండర్ ఏమో 1200 చేస్తారు. మళ్ళీ మేము 500కి ఇస్తాంటేనేమో మమ్మల్ని ఇయ్యలేరు, వాళ్ళేమో ఇయ్యరు, ఇచ్చేటోళ్ళని ఇయ్యనియరు. మేము మిమ్మల్ని అందరూ ఒక్కటే అడుగుతున్నామ్మా, మీకు అందరికి సిలిండర్ 2500 కావాలన్నా 500 కావాలన్నా? 500 కావాలి సిలిండర్ అనేటోళ్ళు చేయలేపుర్రి. అందరికి 500 కావాలన్నా సిలిండర్? అరే 500కి మీకు సిలిండర్ కావాలంటే మీరు ఏ గుర్తుకి ఓటేయాలి? 500 కావాలనేటోళ్ళు చెయ్యి గుర్తు కోటేయాలి. ఎవరికన్నా 2500 కావాలన్నా సిలిండర్? ఒక చేయలేస్తుంది. 2500కి ఎవరికన్నా కావాలంటే వాళ్ళు ఏ గుర్తుకు వేయాలి? పువ్వు గుర్తుకు వేయాలి. 2500 కావాలనేటోళ్ళు పువ్వు గుర్తు. 2500 సిలిండర్ కావాలంటే అందరికి 500కే కావాలన్నా? 500 సిలిండర్ కావాలనేటోళ్ళు అందరూ కూడా చెయ్యి గుర్తు కోటేయాలి. చెయ్యి గుర్తు కోటేస్తే ఇవాళ 1200 ఉన్న సిలిండరు మీకు 500 దొరుకుతుంది. సిలిండర్ రేట్ తగ్గాలి కదా, తగ్గాలనా? నరేంద్ర మోడీ వచ్చి సిలిండర్ రేట్ పెంచిండు, పెట్రోల్ రేట్ పెంచిండు, డీజిల్ రేట్ పెంచిండు, ఉప్పు, పప్పు, చింతపండు, పంచదార అన్ని రేట్లు పెంచిండు. అవునా? బంగారం రేటు పెరిగిందా అమ్మా?
పెరిగిందా బంగారం రేటు? పెరిగింది కదా. బంగారం రేటు పెరగలే, మరి బంగారం రేటు తక్కువ కావాలన్నా? కావాలి కదా. బంగారం రేటు తక్కువ కావాలంటే ఏం చేయాలో తెలుసా? నరేంద్ర మోడీని ఓడగొట్టాలి. నరేంద్ర మోడీని ఓడగొడితే బంగారం రేటు తగ్గుతుంది, పెట్రోల్ రేటు తగ్గుతుంది, డీజిల్ రేటు తగ్గుతుంది, మీ ఉప్పు, పప్పు, పంచదార, చింతపండు, కారం, పసుపు అన్ని రేట్లు తగ్గాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోడీని ఓడగొడితే అన్ని రేట్లు తగ్గుతాయి. కాబట్టి మీరందరూ చేయగుర్తు కోటేయాలి. ఇవాళ మీకు అందరికీ ఈడనేమో తాగనికి ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అవుతుందా తల్లి? ఊర్లలో కూడా తాగనీకే నీళ్ళకి ఇబ్బంది అవుతుందా? ఊర్లలో తాగనీకే నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మన పొలాలకు నీళ్లు లేవు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మన జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి, ప్రతి తండకి కాల్వలతోటి మీకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిండు. బీజేపీ వాళ్ళు ఏం చెప్పిండ్రు? మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కలిగిస్తామని చెప్పి వాళ్ళు మాట తప్పిండ్రు. నేను ఇవాళ మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున, రాహుల్ గాంధీ గారి తరఫున, రేవంత్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు ప్రజలందరికీ మాటిస్తున్నా. మీరందరూ చేయి గుర్తు కోటేయండి, నన్ను ఎంపీగా గెలిపించండి. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత మాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొస్తాము. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి మీ పొలాలన్నింటినీ కూడా కృష్ణమ్మ నీటితో తడిపేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మీకు అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తున్నాం. అంతేకాదు మీకు 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తా. మీరు చాలా కష్టపడి మీరు ఇక్కడికి వచ్చిండ్రు, మహిళా తల్లులందరూ వచ్చిండ్రు. కాబట్టి మీకు సంతోషకరమైనటువంటి వార్త, మీకు రాహుల్ గాంధీ ఇస్తున్నటువంటి వరాల గురించి నేను మీకు ఇవాళ చెప్తా. మీరందరూ కూడా మొన్న అనిరుద్ధ్ అన్నను గెలిపిస్తే మీరందరూ రాహుల్ గాంధీ చూసిండ్రా అమ్మ? ఈడ పాదయాత్రకు వచ్చిండ్రా, నడిచిండ్రా రాహుల్ గాంధీ తోటి? పాపము మీ కాళ్ళు నొప్పులేదమ్మా నడిస్తే. మీరంతా 10 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు నడిచిండ్రు? నిలబడ్డారు కదా, కాళ్ళు నొప్పులు వేసినాయా? మీరు నిలబడితేనే కాళ్ళు నొప్పులు వేసినాయి. ఆయన కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు 4800 కిలోమీటర్లు నడిస్తే ఆయన కాళ్ళు ఎంత నొప్పులు వేయాలి తల్లి? తండ్రినేమో నక్సలైట్లు కాల్ చేసిండు. మనకు భూములు ఇచ్చిన ఇందిరమ్మ, మనకు బ్యాంకులు ఇచ్చిన ఇందిరమ్మ, మనకు ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ, పేదోళ్ళకు అండగా ఉండే ఇందిరమ్మ రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ. ఆమెను కూడా నక్సలైట్లు చంపేసిండ్రు. అవునా? నాయనమ్మను కూడా నక్సలైట్లు చంపిండ్రు, తండ్రిని నక్సలైట్లు చంపిండ్రు. అయినా కూడా మన కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండ్రు. ఆయన ప్రధానమంత్రి చేసే బాధ్యత మనం తీసుకోవాలా లేదా? వాళ్ళ అమ్మ మనకు తెలంగాణ ఇచ్చిందా? భర్తను పోగొట్టుకుంది. నక్సలైట్లు భర్తను చంపితే కూడా, భర్తను పోగొట్టుకొని కూడా, నా భర్తను చంపినా పర్లేదు, నా కొడుకుని చంపినా పర్లేదు, నేను దేశం కోసం పాటుపడతా అని సోనియా గాంధీ మీ అందరి కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అవునా? అట్లాంటి సోనియమ్మ కొడుకుని ప్రధానమంత్రి చేయాలనా లేదా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనా లేదా? మన కోసం మన ముందరికెళ్ళి నడిచిపోయిండు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే చెయ్యి గుర్తు పోటేయాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈడున్నటువంటి మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి మీ అకౌంట్ల ప్రతి నెల 8500 రూపాయలు వేసే బాధ్యత సోనియా గాంధీ తీసుకుంటుంది. తప్పట్లు కొట్టరా అమ్మ? మీకు 8500 రూపాయలు వస్తాయి. ప్రతి నెలకు ఎన్ని రూపాయలు వస్తాయి? 8500 రూపాయలు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీ అకౌంట్లకు 8500 రూపాయలు వస్తాయి. తర్వాత ఈడున్నోళ్ళు మీరందరూ కరువు పనికి పోతున్నారా? ఎంతమంది పోతున్నారు కరువు పనికి? మీరు అమ్మ వాయమ్మ అందరూ పోయేటట్టున్నారు. మీకు రోజుకి ఎంత వస్తుంది కూలి? ఇప్పుడు ఇస్తలేరు కదా. నరేంద్ర మోడీ ఆడ ఉండి మీకు పైసలు ఇస్తలేడు. నరేంద్ర మోడీ ఉండి పైసలు ఇస్తలేడు. వచ్చి ఇచ్చినా ఎంత? 200 కదా. ఎంత? 150 కదా. రోజు మీ కూలీ పైసల్ని పెంచాలనా? అందరు పెంచాలంటున్నా? సరే పెంచాలి. ఎంతకు పెంచాలి?
200, 300? ఎమ్మెల్యే సాబ్ ఎంతకు పెంచాలి? 400 పెంచాలనా? మీ ఎమ్మెల్యే కూడా ఓకే అంటుండు. ఇవో చక్కగి నుర్రి, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే కరువు పనికి పోతారో మీకు రోజుకి 400 రూపాయలు ఇచ్చే బాధ్యత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకుంటారు. 400 రూపాయలు. అట్లనే ఇవాళ సంవత్సరానికి మీకు 100 రోజుల పని ఇస్తుండ్రా? 100 రోజుల పని ఇస్తుంది కదా. మీరు చేయి గుర్తు కోటయ్యి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురారి. 100 రోజుల నుంచి 150 రోజులకు పని దినాలని కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది. మీకు మీ అకౌంట్ లో నెలకి 8,500 వస్తాయి. మీ అకౌంట్ లో 8,500 వస్తాయి. మీకు కట్టల పనికి, కరువు పనికి పోయేటోళ్ళకి రోజుకి 400 రూపాయల కూలి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదమ్మా, మీ పిల్లలను చదివించుకున్నారా? మంచిగా చదివించుకున్నారా? మనం ఏం చేస్తామంటే పేదోళ్ళం కదా, మనకు తిననికే తిండున్నా లేకపోయినా మన పిల్లలు మంచిగా చదువుకోవాలనుకుంటాం. మన ఇంట్లో బియ్యం లేకపోయినా మన పిల్లలకు మంచిగా బట్టలు కుట్టించి బడికి దోపుతాం. అవునా? మనకు దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, మనకు కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటది, కానీ పైసలు ఉండవు. ఉండకపోతే ఏం చేస్తాం? మనం బట్టలు కొనుక్కోం, కానీ పిల్లలకు పుస్తకాలు కొనిస్తాం, పిల్లలకు బూట్లు కొనిస్తాం. కొనిచ్చి పిల్లలు చదువుకోవాలి. మా పిల్లలు చదువుకుంటే మమ్మల్ని మేము పెద్దగా అయినాక, పిల్లలు పెద్దగా అయినాక ఉద్యోగం వస్తే మనల్ని మంచిగా చూసుకుంటారని మనం పిల్లల్ని మంచిగా చదివిస్తాం. అవునా? పిల్లలందరూ చదువుకున్నారు, కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా? వచ్చినాయా? వచ్చినాయా మీ పిల్లలకి? ఎందుక మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా? అబద్ధాలు ఎందుకు చెప్తుండమ్మా నాకు? కేసీఆర్ చెప్పింది కదా, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది కదా. కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు, మన మైకున్నారు వచ్చినప్పుడు కూడా చెప్పిండు, నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాను. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. 20 కోట్లు, 10 ఏళ్ళు ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. మనకు ఉద్యోగాలు ఎందుకు రాలేదంటే కారు గుర్తోడు, పువ్వు గుర్తోడు మనకు ఉద్యోగాలు ఇస్తాని చెప్పి మనల్ని మోసం చేసిండ్రు. మోసం చేసిండ్రా? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతామ్మా, మీకు అందరికి బంగారం అంటే ఇష్టం కదా? ఇష్టం కదా? నా భార్య కూడా ఇష్టం. ఊకే నన్ను సతాయిస్తుంది, బంగారం కొని అని. నాకన్నే పైసలు ఉండవు. బంగారం అంటే ఇష్టమే కదా మీకు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీకు కిలో బంగారం కావాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగం కావాలన్నా? ఏం కావాలి? బంగారం కావాలన్నా? ఉద్యోగాలు కావాలి కదా. అందరు కూడా ఉద్యోగాలే కావాలంటారు కదా. బంగారం వద్దు కదా, పిల్లలకు ఉద్యోగమే కావాలి కదా. మీరు ఎందుకు ఉద్యోగం కావాలంటుందంటే, నేను బంగారం ఇస్తే కిలో బంగారం ఒకసారి ఇస్తా. అదే మీ పిల్లలు ఉద్యోగం ఇస్తే మీ పిల్లలకు జీతం వస్తుంది, ప్రతి నెల ఒక తులం బంగారం తెచ్చిస్తాడు మీకు. అవునా? అవునా? అందుకే మీరు ఉద్యోగం కావాలంటుంది. అందుకు ఇవాళ నేను ఏం చెప్తున్నంటే, మీరందరూ కూడా చెయ్యి గుర్తు కోటేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇనాలి తల్లి, మీ పిల్లలందరికీ, చదువుకున్న మీ పిల్లలకి, డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన మీ పిల్లలందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగము రాహుల్ గాంధీ ఇస్తాడు మీకు అందరికీ. ఎంత మంచివాడు చూడరమ్మా రాహుల్ గాంధీ. మహిళలకు 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే, కట్టల పని ఉపాధి పని చేసే వాళ్ళకి 400 రూపాయలు ఇచ్చే, 100 రోజులు ఉన్న పనిని 150 రోజులు చేస్తే మీ పిల్లలకు సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం మీకు అందరికి ఇచ్చే. కాబట్టి మీరందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నా, మీకు భవిష్యత్తు ఉండాలంటే మీరందరూ కూడా ఇందిరమ్మ గుర్తు, సోనియమ్మ గుర్తు, ప్రియాంక గాంధీ గుర్తు, రాహుల్ గాంధీ గుర్తు, రేవంత్ రెడ్డి గుర్తు, ఈ మీ రాజాపూర్ మండలానికి చెందిన అనిరుద్ రెడ్డి గుర్తు అయిన చెయ్యి గుర్తుకి ఓటేపి నన్ను మీరందరూ ఎట్లయితే అనిరుద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రో, నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను పోయి రాహుల్ గాంధీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా నా గుర్తైన చెయ్యి గుర్తు కోటేయాలని మీకు అందరికీ దండం పెట్టి మనందరినీ కోరుతున్నా తల్లి. నేను అనిరుద్ రెడ్డి మేమిద్దరం మంచి పిల్లగాళ్ళం, మంచిగా పని చేస్తాము. మీరు తిట్టినా పడతాం, ఇవి వచ్చి ఒకటే చెప్తుండే ఇందాక,
కిటకమ్మ కూసో అని చెప్పినాము. తల్లి రాదు తల్లి, మేము మంచిగా పని చేస్తాము, మీ ఊర్లలోకి వస్తాము, మీకు అందుబాటులో ఉంటాము, మీకు అన్ని పనులు చేసి పెడతాము. మరి మీరు నన్ను గెలిపిస్తారు కదా తల్లి, గెలిపిస్తారా? నాకు ఒక్కసారి చేతులు లేపి మాట ఇవ్వాలి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. వాళ్ళ మాట అయితే తప్పదు కదమ్మా. మీరు మీ ఊర్లలో పోవాలి, మీ మహిళా సంఘాలలో మిగతా వాళ్ళకి చెప్పాలి, కట్టలు పనికి పోయినప్పుడు చెప్పాలి, మీ బిడ్డలకు చెప్పాలి, మీ కోడళ్ళకి చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి, మీ చుట్టాలకు చెప్పాలి. మీరు చెప్పేటోళ్ళందరికీ ఇవాళ మేము రాజాపూర్ పోయినాము, అనిరుద్ధ రెడ్డి కలిసినాము, ఇంకో పిల్లగాడు వచ్చిండు వంశీ చంద్రెడ్డి అని. ఆ పిల్లగాడు కూడా మంచిగానే ఉన్నాడు, మంచిగా పని చేస్తాడంట. ఆ పిల్లగాడు కోటేసి ఎంపీగా గెలిపించాలని చెప్పాలి. చెప్తారు కదా, చెప్తారు కదా. మీరు మళ్ళీ నాకు ఓటేయుర్రి, చేయి గుర్తు కోటేసి నన్ను గెలిపేర్రి. నేను మళ్ళీ గెలిచినాక మళ్ళీ వస్తా. అంతేకాకుండా నేను మర్చిపోయిన అమృతమ్మ గుర్తు చేస్తుండు, ఆగస్టు 15వ తారీఖు వరకు మీకందరికీ కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఇక మీకు నేను ముగించే ముందు ఒక్కసారి మీకు ఏమేమి లాభం వస్తుందో చెప్తా చూడండి. ఫ్రీగా బస్సులు వస్తాయి, బస్సుల ప్రయాణం ఫ్రీగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. 15వ తారీఖు వరకు రైతు రుణమాఫీ, 500 రూపాయలకే సిలిండరు. మహిళలకు ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. కట్టల పని పోయేటోళ్ళకి 400 రూపాయల కూలి, 150 రోజుల పని అప్పచెప్తాము. మీ పిల్లలకి 1,00,000 రూపాయల జీతం వచ్చే, సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగము. రైతులకి రైతు రుణమాఫీ, రైతులకి కనీస మద్దతు ధర వస్తుంది. తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తాము. మీకు అందరికీ అన్ని సదుపాయాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీ పొలాలకు నీళ్లు ఇస్తాము, అన్ని సదుపాయాలు కూడా కలిగిస్తామని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమ్మా మీ దగ్గరకు వచ్చి 100 రోజులైంది, వాళ్ళు చేయలే కదా అని మాట్లాడతారు. 10 ఏళ్ళ నుంచి చేయలేదేమి కానీ కావాలని ఆ కోతలు బీజేపీ వైపు పోయడానికే ఆటలు ఆడుతున్నారు. అవి ఏమి నమ్మకండి. 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంది, 50,000 మెజార్టీతోని అన్నం గెలిపేయండి. ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు అమలవుతాయి. రుణమాఫీ ఆగస్టు లోపల అవుతుంది. దీని తర్వాత వచ్చేసారి నా ఎలక్షన్ కి 1,00,000 ఓట్లతో గెలిపేయండి. జై కాంగ్రెస్. అమ్మా